సార్ ఇప్పుడు మనిషికి టైం టైం అనేది చాలా ఇంపార్టెంట్. టైం వేస్ట్ చేయొద్దు అంటారు. కానీ మీరు చెప్పేవి ఎలా ఉంటాయంటే అద్దం ముందు కూర్చుని రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి అది ఇదని చెప్పి, అలా రోజు కూర్చొని చేస్తే టైం వేస్ట్ అవుతుంది. మంచికి వచ్చినాయి, ఇది కూడా మంచికి వచ్చినాయి బాగానండి. ఇప్పుడు నిద్ర లేచి మీరు ఏం జాబ్ చేస్తారంటే యాంకరింగ్, మీరు స్టూడియోకి వెళ్ళాలి, ఏదో రెడీ అవుతారు, ఏదో రెడీ అయిపోయేసి బాగా ఇప్పుడు సున్ని వేసుకున్నారు, సుడిదార్ వేసుకున్నారు, తల తూకున్నారు, స్టిక్కర్లు బొట్లు అన్నీ పెట్టుకున్నారు, హ్యాపీగా అన్నీ పెట్టుకునేసి బాగా చూసుకుని వెనక్కట్ట తిరిగి చూసుకున్నారు, కుంగు ఏడన్నా బాగుందా, చున్ని బాగుందా లేదని చూసుకున్నావు, అంతే వచ్చేసినావు, అన్ని మేకప్లు అన్నీ చేసుకుని వచ్చేసినావు. ఇప్పుడు మీ బావో లేక మీ అత్త కూతురు ఎవరో ఒకటి ఎదురు కనిపించినాడు, బాగా నాడు ఇక్కడ ఏ విజయ ఈ డ్రెస్సులు ఎల్లో డ్రెస్సులు అందంగా ఉన్నావు కదా అంటాడు, పక్కమని ఒక నవ్వు వస్తుంది నీకు. ఏం వస్తుంది? ఒక చిన్న నవ్వు, చిరునవ్వు వచ్చా పా అంటావు, కానీ నవ్వు వస్తున్నది, కానీ వాడిని మాత్రం చిరగ్గా పా అనేసి పోతావు. కొంచెం దూరం అయిందంటే నేను అందంగా ఉన్నానంట, నీ ఇన్నర్ మైండ్ వెంటనే ఇచ్చిందే ఈ డ్రెస్సులు భలే ఉన్నానంట, అవునా అబ్బా అనిపిస్తుంది. అంటే అర్థంలో ఒక మేధావి ఉండింది, తెలియదు నీకు. ఇంచేపు మేకప్ చేసిన అక్కడ ఒక మేధావి కూర్చొని ఉండింది, నిలబడుకుని ఉంది, చూడలా ఆ మేధావి నువ్వే. ఎప్పుడైనా ఏమే సూపర్గా ఉన్నావు కదా, ఎంత అందంగా ఉన్నావు కదా అని ఒక్క ముద్దు పెట్టుంటే నీ అందం నీకు తెలిసేది. అంటే నీ గురించి నువ్వు తెలుసుకునేది ఎక్కడంటే మిర్రర్ దగ్గర అని చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు వాడెవడో చెప్పినాడు నీకు అందం ఉన్నాడని, అప్పుడు తెలిసింది నీకు అందం, నీకు తెలియదు. నీకు ఇంకటా నుంచి అర్థంలో చూడు, తలంతా దూకో, మేకప్ చేసుకో, చూసుకో ఒకసారి కింద నుంచి, నీ అందం తెలుస్తుంది. అంటే నువ్వు ఎవరని ఫస్ట్ నువ్వు తెలుసుకోవాలి. ఫస్ట్ నువ్వు ఎలాంటి దానివి, నువ్వు ఎవరు నువ్వు అనేది, నువ్వు ఎలాంటి దానివి ఎవరని తెలుసుకోవాలి. ఇప్పుడు నిద్రలేసి ఒక జాబ్కి వెళ్తారు మామూలుగా, జాబ్కి పోయేసి నిద్రలేసి అంత చూసుకునేసి పోయేసి జాబ్ చేసుకుని వచ్చి ఏదో వాడు ఇచ్చిన 15,000 20,000 వచ్చి దాంతో కాలం తోస్తుంటావు, అంతే కదా. దాంతో ఏం జీవితం జీవించగలుగుతావు నువ్వు చెప్పు? ఇప్పుడు 20,000 30,000 50,000 1,00,000 కూడా జీవితాలు లేవు. 1,00,000 రూపాయలు చేసేవాడు కూడా ఏడుస్తున్నాడు, 1,00,000 రూపాయలు సార్ అప్పుల్లో ఉన్నాను సార్ అంటున్నాను. నా క్లాసులో నా ఫీడ్బ్యాక్లో చూడొచ్చు మీరు దాన్ని కూడా. నా క్లాసులో ఉన్నాయి కదా, హైదరాబాద్, విజయవాడ, రాజమండ్రి, వైజాగ్, ఒంగోలు, అనంతపూర్, కర్నూలు, తిరుపతి, బెంగళూరు అన్ని సిటీలో ఉన్నాయి కదా. ఆ ఫీడ్బ్యాక్లో చూడొచ్చు, జనాలు మాట్లాడుతుంటారు కదా, మైకులు పెట్టుకొని చెప్తుంటారు, 1,00,000 రూపాయలు సార్లు చేసేవాడు కూడా అప్పుల్లో ఉన్నాడు. ఎందుకంటే ఉన్నట్టుండి భార్యలు కొంచెం 100 రూపాయలు ఒక 2 తులాలు బంగారు అడిగితే వాడు ఏం చేయాలి? వచ్చేది మాత్రం లగ్జరీ జీవితాన్ని అనుభవించాలి. ఇంటి వాళ్ళం గమ్మున ఉంటారా? పక్కన స్వయం అంటే వాళ్ళ సీ అని వద్దా కాల్చేద్దా అంటే వాళ్ళు ఎత్తుకున్నారంటే మనం కూడా ఎత్తది. వాళ్ళు ఏమి లేని వాళ్ళు 2 రేసి ఎత్తున్నారు, మనం 4 ఎత్తామని ఎత్తున్నారా? ఇతరులు చూసి ఇలా చెడిపోవడం. ఇంకా వాడు తులాలు అడిగినప్పుడు అప్పులు చేస్తున్నాడు. అంటే దాంతో ఏం జీవించలేం. టైం వేస్ట్ కాదు అనేది ఏదంటే, మనం జాబులకు వెళ్ళే వాళ్ళంతా వీలైనంత వరకు టైంని వేస్ట్ చేస్తున్నారు. అంటే ఆ జాబే పరిమితం. జాబ్ చేస్తూ వాళ్ళు ఉన్న టాలెంట్ ఇంకా యూజ్ చేయొచ్చు. వాళ్ళు జాబ్కి వెళ్ళే వాళ్ళంతా వేస్ట్ అని నేను చెప్పలా, కానీ టైం కూడా వేస్ట్ అవుతున్నది. మళ్ళీ వాళ్ళది చాలా టైం వేస్ట్ అవుతున్నది. వాళ్ళకి వేరే జీవితం లేదు, వాడిచ్చే జీతంతోనే కాలం చూసుకుంటున్నారు అంతే. ఇంకా టైంలు ఉన్నాయి, వాళ్ళు ఆలోచిస్తే టైంలు ఉన్నాయి. జాబ్ చేసుకుంటూ వాళ్ళ మైండ్ని ఉపయోగించాలి. కాబట్టి పెద్దోళ్ళు ఏం చెప్తున్నారు, అద్దం దగ్గర కూర్చొని టైం వేస్ట్ చేయకు, పో పనికి బాగుంటున్నారు. పనికి పోతే ఏమొస్తున్నది నీకు? దానికి సరిపడేది. నువ్వు ఖాళీగా ఉండే టైం, మిగిలిన టైంలు ఉన్నాయి కదా, మిర్రర్ వరకు చెయ్యి. నువ్వు ఎవరు, ఈ ప్రపంచంలో ఎందుకు పుట్టావు, ఈ భూమిపైన ఎందుకు పుట్టావు, నువ్వు ఎవరని తెలుసుకోవాలంటే ఓన్లీ మిర్రర్ దగ్గర మాత్రం అవుతుంది. అందుకే నేను చెప్పేదంతా మిర్రర్లో కూర్చొని టైం వేస్ట్ చేయకుండా మాట్లాడండి. మిగతా టైంలు ఉన్నాయి కదా, జాబ్ ఏదో ఒకటి చేస్తున్నావు చేసుకో, ఉన్నదాన్ని వదలమని ఎవరు చెప్పలే. ఇక్కడ ఏదో ఒకటి చేస్తూ నెక్స్ట్ ప్రయత్నానికి అడుగేయాలి, నెక్స్ట్ దానికి పునాది వేసుకోవాలి. అందుకే జాబ్కి పోయే వాళ్ళు కూడా ఏంటంటే 9 గంటలకు 10 గంటలకు ఆఫీస్కి పోయినా 4 గంటలకు వచ్చేసి మిగతా టైం అంతా వేస్ట్ చేస్తున్నారు. దాన్ని వేస్ట్ అంటారు. అది వేస్ట్ అయిపోతున్నది. ఒక ఫ్రెండ్లతో తిరగడం, అక్కడికి వెళ్ళడం, ఇక్కడికి వెళ్ళడం. ఆ వాళ్ళు ఇచ్చి 30,000 తీసుకొచ్చి నెలబెడితే 30,000 ఇస్తే బడ్జెట్ రెడీగా ఉంటుంది, భారీ లిస్టు ఇంత పొడుగున వేసి పెట్టుకొని ఉంటుంది. ఎంత పొడుగు నా క్లాసులో ఒకడు అన్నాడు, ఎంత పొడుగు సార్ నా భార్య వేసేదని, ఇంత చూపించినాడు. ఆడు చూస్తే 30,000 కాదు సార్ 50,000 ఉంటాయి సార్, నాకు వచ్చేది 30,000 సార్, నేను 50 ఇచ్చేది అంటే ఉంటుంది. ఇంకా వచ్చి ఆడు ఇచ్చేగలిగి అందుకే ఎప్పుడు చూస్తే అయిపోయా. నెలకు 10 రోజులు కూడా చేతిలో డబ్బు చూడలేదు, నిలవలేదు, అయిపోయి ఇంకా వచ్చే నెల జీతాన్ని చూడాలి. మిగతా టైర్ని కానీ ఆలోచిస్తే వాళ్ళ గురించి వాడు తెలుసుకోవాలంటే పెద్ద మిర్రర్ పెట్టుకోండి, అక్కడ కూర్చొని మాట్లాడండి. మీతో మీరు ప్రతిరోజు మీ గురించి పొగడండి, మీ గురించి మాత్రం ఆలోచించండి, ఇంకెవ్వరు రాకూడదు మధ్యలోకి. అద్దం దగ్గర ఉన్న ప్రభావాలు మీకు తెలియదండి. అద్దానికి ఉన్న పవర్ ఏదంటే అది ఇచ్చేది కాదు, గొప్ప స్థాయికి తీసుకెళ్తుంది. నేను నీ ప్రతిబింబం చూడాలి, నువ్వు మాట్లాడేది ప్రతిదీ నీ ప్రతిబింబం చూడాలి, నీ ఇన్నర్ మైండ్ వినాలి. నీ ప్రతిబింబం చూడాలి, నీ ఇన్నర్ మైండ్ వినాలి. అప్పుడు తెలుస్తుంది నువ్వు ఎవరు, నీ భూమిపైన ఎందుకు పుట్టాను, నేను సాధించగలను, నేను నాలో ఉన్న టాలెంట్ ఏందని ప్రతిదీ బయట వస్తుంది. నీ గురించి మాత్రమే పొగుడుకోవాలి. నువ్వు ఏమేమి చేయగలుగుతావు అనేది పక్కన పెట్టి ఏదైనా నా వల్ల అవుతుంది అని చెప్తాను ఉండు.
నా వల్ల ఇది మాత్రం అవుతుంది అది అవ్వదనే మాట లేదు. ప్రతి మానవుడు అన్నీ చేయగలుగుతాడు అనుకుంటే. నేను ఆ అడుసు కాడి నుంచి కింద లో లేబర్ పని కాడి నుంచి ప్రతి పని నా ఊర్లో కొంచెం ఎన్క్వైరీ కూడా చేసుకోవచ్చు మీరు. లేబర్ పనితో సహా చేశాను నేను. చిన్న పని కాదండి, బావులు లోడతారు కదా అప్పుడంతా, ఆ బావుల పని కూడా చేశాను. బావులు లోపల పోయి మట్టి ఎత్తుకొస్తారు కదా బయటికి, దాన్ని కూడా చేసేసాను నేను. చదువుకుంటూ ఆ పనులు కూడా చేశా, తర్వాత కూడా చేశా. ఒక పని చేసినా నన్ను చరిత్ర లేదని నేను సెక్యూరిటీ గార్డ్తో కూడా చెప్పా. అన్ని పనులు చేసేసి విశ్వమణి బాబుగా తయారయ్యి నా తలరాత్రి అయ్యాం రిచ్గా మార్చుకొని నా పేరును కూడా విశ్వమణి బాబుగా మార్చుకొని వచ్చాను. ఇదంతా నాకు మిర్రర్ దగ్గర మార్చిచ్చింది. అంటే నేను టీచర్ అవ్వాలని ఆశ. నాకు టీచర్ కాలా. నాతో కూడా చదువుకున్న వాళ్ళు కూడా టీచర్లు అయినారు. నాకన్నా తక్కువ మార్కులు ఎత్తిన వాళ్ళు కూడా టీచర్ అయినారు. నేను మాత్రం నాకు టీచర్ ఇవ్వాల. అంటే ప్రపంచానికి టీచర్ ఇవ్వడానికి అని అప్పుడు తెలియదు కదా, అప్పుడు నాకు తెలియదు కదా, ఏడ్చాను కదా, కుమిలాను కదా. నాకు మాత్రం ఎందుకు ఇలా ఎందుకు ఈ జీవితం ఇలా ఉంది అని. అంటే నాలో ఉన్న టాలెంట్ని అంతా బయట తీయడానికి ట్రై చేస్తుంది. నాకేది ఇవ్వకపోయింది. ఎందుకంటే అది ఇస్తే దాంట్లో కూర్చునేస్తావు పొరపార, నీకు చాలా టాలెంట్లు ఉన్నాయి, నీకు రారా బయట అంటే అది ఎంత ఇవ్వకుండా లాక్కొచ్చింది కష్టాలను ఇచ్చి. ఇప్పుడు చూడు ఎంబీబీఎస్ డాక్టర్లు అయితే పిహెచ్డి వాళ్ళు కూడా నా దగ్గర వచ్చి ఆశీర్వాదం తీసుకొని నా క్లాసులు వింటున్నారు. చూడండి వాళ్ళు ఏం చెప్తున్నారు, సార్ మేము బుక్లో ఉన్నది చదివిపోతున్నాము, మీరు జీవితాన్ని చదివారు. మేము బుక్ చదివాము, మీరు జీవితాన్ని చదివేశారు. కాబట్టి ఎవరు గ్రేట్ అంటే విశ్వమణి బాబు గ్రేట్ అని వాళ్ళు మాటలే అనొచ్చు. మీరు నా గురించి ఎంత గొప్పగా చెప్తుంటారు వినండి. కాబట్టి ఇదంతా నాకు ఎక్కడ జరిగింది, నేను టైం వేస్ట్ చేయలే. మిర్రర్ దగ్గర నేను టైం వేస్ట్ చేయలే. వ్యవసాయం చేసుకుంటూ ఖాళీ టైంలో అంతా మిర్రర్ వర్క్ చేశా, ఈ లాపటాక్షన్ ట్రై చేశా. అది కాదురా నీ జీవితం వేరే ఉందిరని చూపించి తీసుకొచ్చింది నాకు. ఈరోజు మట్టి పిసుకుతున్నాను. నేను పల్లెటూరులో పుట్టిన బల్లి కదా, నేను ఒక గోడలో అత్తుకుని ఒక మారుమూల ప్రాంతంలో ఉన్నవాడిని కదా. ఈరోజు ప్రతి సిటీలో ప్రపంచవ్యాప్తంగా విశ్వమణి బాబు అని పేరు ఎలా బలికింది. నా ఆలోచన మిర్రర్ దగ్గర కూర్చొని నేను చేసిన పని. నేను మాట్లాడేది ఇదే. నేనెవరు, నాలో ఉన్న టాలెంట్ ఏంది. మిర్రర్ దగ్గర కూర్చుంటూ ఊరిగా మాట్లాడినా, నవ్వుతూ మాట్లాడాలి. మళ్ళీ ఆడ కూర్చొనే మరి ఎట్లా అంటావా ఏదో ఉన్నానులే అని మూలగత మొక్కతో ఉంటే ఆడ కూడా మూలగత జీవితాలు అట్లా కాదు. నవ్వు చేయాలి, ఒక చిరునవ్వుతో ఉండాలి. వాళ్ళు అవుతుంది పీకతా సాధిస్తా అనుభవిస్తా ఆడిచ్చా. ఈరోజు సాధించినా అనుభవిస్తున్నా. ఎవరు చెప్పింది మిర్రర్ దగ్గర టైం వేస్ట్ చేస్తున్నారని? వాళ్ళు టైం వేస్ట్ చేసుకుంటారు. జాబులకు వెళ్ళి మిగతా టైంని వేస్ట్ చేస్తున్నారు. జాబుకి పో, మిగతా టైంని నువ్వు మిర్రర్ దగ్గర మాట్లాడు, కొన్ని రోజులు మాట్లాడు, నీకు దారి పుట్టిచ్చేస్తుంది. ఎవరో కాదు పుట్టించేది, నీ ఎన్ఆర్మైండ్ పుట్టిస్తుంది. అవకాశాన్ని చూపిస్తుంది. దీన్ని చెయ్యరా, దీన్ని ఇలా పోరా, దీనికి ట్రైనింగ్, దీనికి నమ్మించాలి మనం. ఇలా పోరా, దీన్ని చేయరా, మనం ఎందుకు ఈ జాబ్ చేసుకుంటే ఈ బిజినెస్ ఎందుకు చేయకూడదు, ఈ టైం ఇది ఎందుకు మనం కేటాయించకూడదు, వాడికి ఆలోచన పుట్టిస్తుంది. వాడు అప్పుడు కూర్చున్నాడంటే ఒరే కొన్నాళ్ళ తర్వాత ఆ జాబ్ని రిజైన్ చేస్తాడు. నా ఫీడ్బ్యాక్లు ఉన్నాయి చూడండి, నా క్లాసులు ఉన్నాయి కదా. హైదరాబాద్, విజయవాడ, రాజమండ్రి, కర్నూలు, తిరుపతి, అనంతపూర్, బెంగళూరు, ఒంగోలు అన్ని సిటీలో పోలీసు ఉద్యోగాలను కూడా రాజీనామా చేసినారు. కొన్ని గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా రాజీనామా చేస్తున్నారు నా క్లాస్ నేర్చుకుని. ఫీడ్బ్యాక్లోనే ఉన్నారు. ఏమంటే వాళ్ళ మైండ్ చెప్పిందంటే ఇది వద్దురా, బిజినెస్ పెట్టుకోరని. బిజినెస్ పెట్టి సక్సెస్లోకి వెళ్ళిపోతున్నారు. ఎస్, ఉల్లాసమైన జీవితం, లగ్జరీ జీవితాన్ని అనుభవించగలిగిన వాడు ఓన్లీ బిజినెస్ మ్యాన్ మాత్రమే. వాడే రాజు, వాడే మహారాజు. జాబ్ చేసే వాళ్ళంతా వచ్చి అన్ని జీవితాన్ని అనుభవించలేరు. ఎందుకంటే లీవ్ కావాలంటే కూడా పైన అధికారులను అడగాలి. సార్ మా వాళ్ళది ఫంక్షన్ ఉంది సార్, ఒక భార్య వాళ్ళంతా ఇప్పుడు భార్య అక్క వాళ్ళది ఫంక్షన్కి ఒక 1 వీక్ లీవ్ పోయి అందరూ హ్యాపీగా ఉందామంటే ఇక్కడ 1 వీక్ ఇస్తే పోరా ఇంటికి అంటారు. ఒకరోజు 2 రోజులు అంటారు. సార్ 3 రోజులు అంటే లేదయ్యా 2 రోజులే. ఇంకా ఆడ సర్దుకొని దాని వారికి గడిపేసి రావాలి. అంటే బడ్జెట్తో ఒక టైం టేబుల్ వేసుకొని జీవించే జీవితం జాబ్ అంతా. ఇప్పుడు చాలామంది జాబులు రాలేదని ఏడుస్తుంటారు. వాళ్ళు ఏడవలసిన అవసరమే లేదు. ఎందుకంటే వాళ్ళ టాలెంట్లు చాలా ఉన్నాయని అర్థం. వాళ్ళకి ఇవ్వలేదంటే జాబ్ ఇవ్వదు వాళ్ళకి. నీ దగ్గర చాలా ఉంది రాని ఉపయోగించరాని. జాబులు ఇచ్చిన వాళ్ళకి ఏంటంటే వాడికి ఏ మార్గాలు లేవో, ఇదే పరిమితం, వాడికి దాన్ని ఇచ్చేద్దామని ఇచ్చేస్తుంది. వాడికి వేరే టాలెంట్ లేవు అనమాట. అందుకనేసి ఈ మధ్యన ఆంధ్రలో కూడా డిఎస్సీలు వదిలినారు. టీచర్లు చాలామంది అయినారు. నా దగ్గరకు చాలామంది కాల్ చేసి ఆశ్చర్యం, పెట్ట టీచర్ అయిపోతే దాంట్లో ఏం జాబ్ ఇచ్చేస్తున్నావు నువ్వు, ఎంత వస్తుంది నీకు జీతం, దాంట్లో ఏం జీవిస్తావు, ఒక 5 సంవత్సరాల తర్వాత నాకు ఫోన్ చేసి చెప్పు అనేది అప్పుడు చెప్పు ఆశీర్వాదిస్తానని. బిజినెస్ మనకి గ్రేట్ ఏంటంటే బిజినెస్ ఎన్నో ఉన్నాయి. 1, 2 బోర్డు బిజినెస్లు ఉన్నాయి. కాబట్టి టయాన్ని ఎక్కడ వేస్ట్ చేస్తున్నారు, మిగతా టయాల్లో వేస్ట్ చేస్తున్నారు. ఆ టయానంతా తీసుకొచ్చి మిర్రర్ దగ్గర పాస్ చేసుకో. ఎందుకు వేస్ట్ అవుతుంది?
నీలో ఉన్న టాలెంట్ బయటపడుతుంది. ఓకేనా? ఓకే సార్. మిర్రర్ వర్క్ చేయండి. నేను క్రమం తప్పకుండా ప్రతిరోజు ఉదయం సాయంత్రం ప్రతినిత్యం నాకు టైం దొరికినప్పుడు అంత మిర్రర్ వర్క్ చేసి నాలో ఉన్న టాలెంట్ అంతా బయట తెచ్చుకొని నేను చాలా సులభంగా సంతోష ఆనందమైన సుఖకర లగ్జరీ జీవితాన్ని అనుభవిస్తున్నందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ నవర్, థ్యాంక్ యూ మనీ. థ్యాంక్ యూ సార్.